నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలో ఆదివారం అమావాస్య మంచిదా కాదా? జాతకంలో యముడు ఉంటే ఏం జరుగుతుంది? కుజదోషం, నాగదోషం ఉన్నవాళ్లు ఏం చేయాలి? శత్రు దోషం పోవాలంటే ఎటువంటి పరిహారాలు చేయాలి? మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. శుభాశీస్సులండి. సో మన ఆదివారం ఈ అమావాస్య రోజు అదృష్టం పట్టాలంటే అసలు ఏం చేయాలండి? మొదటిగా దాన్ని వివరిస్తారా? చాలా మంచి విషయమే అడిగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే నరదృష్టి దోషం. నరదృష్టి అంటే ఎవరైనా సరే ఒకరు బాగా అభివృద్ధి చెందుతున్నారనుకోండి, వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళే శత్రువులు. ఎలా అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళని చూసి ఇప్పుడు ఓరవలేని వాళ్ళే ఎక్కువైపోతున్నారు. అంటే మనిషికి సంస్కారం అనేది కన్నా మనిషిలో కుళ్ళు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయాలు అనేది పెరిగిపోతున్నాయి. ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారు, ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఏది చేసినా కలిసి వస్తుంది, మనం ఎన్ని చేస్తున్నా కూడా కలిసి రావడం లేదు అని చెప్పేసి వాళ్ళ పైన వీళ్ళ దృష్టి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. దాని ప్రభావం ఏంటంటే మనిషికి నెగటివ్ అనేది, అంటే 10 మంది దృష్టి ప్రభావం తన అభివృద్ధిని నిరోధిస్తుంది, ఆటంకపరుస్తుంటుంది. కాబట్టి దానివల్ల అభివృద్ధి చెందుతున్న వాళ్ళు కూడాను ఆటంకాలతో కూడుకొని అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ఆదివారం అమావాస్య, ఇదే కాకుండా ఆర్థిక పరంగా కూడాను బాగా చక్కగా కలిసి రావాలి అంటే మంచి రెమెడీ ఉంది. ఆ రెమెడీని మనం ఆచరించినట్టయితే, చక్కగా మన ఇంటికే చేసుకున్నట్టయితే, ఇంటిల్లపాది ఇంటిలోనే ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా ప్రక్షాళన అయితే ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటారు. ఒక మనిషికి వ్యక్తిగతంగా పర్సనల్గా పరిష్కారం చేసుకోవడం కన్నా ఇంటికే చేసుకున్నట్టయితే ఇంట్లో 10 మంది ఉంటారు కాబట్టి 10 మందికి కూడా మంచి పాజిటివ్ అన్నది శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ చక్కటి రెమెడీ ఏంటంటే, మనకు ఈ కార్తీక మాసంలో శనివారం రోజు మధ్యాహ్నం నుంచి అనురాధ నక్షత్రం, అలాగే రేపు ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా అనురాధ నక్షత్రం ఉంటుంది. ఇదే కాకుండా అమావాస్య కూడా శనివారం ఈరోజు ఉదయం నుండి 10 నుంచి రేపు 11 వరకు కూడా అమావాస్య తిథి ఉండడం, అనగా సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆదివారం రోజే అమావాస్య. ఇక్కడ మనము మంచి చక్కటి రెమెడీ ఏంటంటే, ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్లకు అదృష్టం పట్టాలంటే మనకు ఒక ఎరుపు జాకెట్ని తీసుకోవాలి. ఆ పెద్ద జాకెట్ తీసుకొని ఆ జాకెట్ని మనం పూజా మందిరంలో దేవుడి దగ్గర ఇక్కడ పరిచి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి, అలాగే ఒక పువ్వు కానీ లేదంటే 3 పువ్వులు కానీ ఏదైనా సరే పువ్వులు పెట్టి అందులో 1.25 కిలో కల్లుప్పు, రాళ్ళుప్పును వేసి అందులో 50 గ్రాములు మిరియాలు, నల్ల మిరియాలు వేసి, ఇందులో ఇంకా కూడా మనకు దొరికితే 5 గురిగింజలు కానీ, గురిగింజలు ఇవి 5 లేదా 7 కానీ లేదంటే 9 కానీ గురిగింజల్ని ఇందులో వేసి ఈ రాళ్ళ ఉప్పులో, ఈ గురిగింజలు ఏమిటరా అంటే ఈ 3 కూడా ఏమిటి అంటే మనకు ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ని లాగేస్తుంది. రెండోది మిరియాలు కూడాను శత్రు వినాశనం. ఈ మిరియాలు వచ్చేసి నరదృష్టి ప్రక్షాళన చేస్తుంది, శత్రు వినాశనం చేస్తుంది. ఇదే కాకుండా ఇంట్లో ఎటువంటి వైరస్ అయినా కూడా డిలీట్ చేస్తుంది. ఈ రెండిటితో పాటు కూడా మనకు ఆర్థిక పరంగా యోగం కలగాలి అంటే ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో, రుణ బాధలతో రుణాలు పీడించబడుతూ ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ గురిగింజల్ని కలపాలి. అంటే ఆదివారం అమావాస్య, ఆదివారం రోజు అధిపతి సూర్యుడు, అమావాస్య అధిపతి శని, అలాగే అనురాధ నక్షత్రాధిపతి కూడా శని.
తిథి నక్షత్రం అధిపతి శని, అలాగే సూర్యుడు ఆదివారం. ఇక్కడ గురిగింజలు వచ్చేసి నలుపు ఎరుపు 2 వర్ణాలు ఉంటాయి. ఇవేంటంటే పూర్తిగా గ్రహదోష నవగ్రహ దోష పీడ ప్రక్షాళన. దీంతోపాటు నరదృష్టి ఎటువంటి నరదృష్టి అయినా కూడాను సంపూర్ణంగాను వైదొలిగిపోతుంది ప్రక్షాళన. వీటితో పాటు కూడా మనకు ఆర్థికపర సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అంటే మనం ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే వ్యాపారం చేయడం కానీ, లేదంటే ఏదైనా శుభకార్యాలు వివాహాలు చేసుండి కానీ మనము అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమస్య నుంచి కూడా బయటపడడానికి ఈ గురిగింజలు 3 విధాలా కూడా ఉపయోగపడతాయి. చక్కగా ఈ 3టిని కలిపి అందులో మనం పూలు కూడా పెట్టి అది ఎరుపు జాకెట్ని మూట కట్టి ఆ మూటను తీసుకొని మన ఇంట్లో లోపల సింహద్వారం ఉంటుంది కదా, ఈ సింహద్వారానికి లోపలైనా కట్టచ్చు, లేదంటే బయటైనా కట్టచ్చు. బయట ఏంటంటే తడవకుండా ఉండాలి, ఇంట్లో లోపలైతే తడవదు. కాబట్టి ఇంట్లో ఆ సింహద్వారానికి పైన కట్టినట్టయితే ప్రతి ఒక్కరూ వచ్చే పోయే వాళ్ళందరూ కూడా, అంటే మనం కూడా బయట పోయి తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ని అది లాగేస్తుంది. ఇదంతా కూడా గాలి ద్వారా జరిగేటువంటి ఒక వైబ్రేషన్. మనకు అయస్కాంతం ఐరన్ని ఎలా లాగేస్తుందో, ఒక వాటర్ని స్పాంజ్ ఎలా లాగేస్తుందో, అలాగే మనలో ఉన్నటువంటి చెడును కానీ, మన ఇంటి పైన పడుతున్నటువంటి చెడు దృష్టి కానీ, వీటన్నిటినీ కూడా అది లాగేస్తుంది చక్కగా. ఈ యొక్క మనం కట్టిన తర్వాత 9 రాత్రులు ఉంచండి, లేదంటే 27 రోజు అంటే 27 రాత్రులు ఉంచి ఆ తర్వాత మళ్ళీ ఆ మూటను తీసుకువెళ్ళి చెరువులో వేసేస్తే మనకు ఇంటికి పట్టినటువంటి దరిద్రం అంతా కూడా ప్రక్షాళన జరుగుతుంది చక్కగా. అందులోనూ మనకు తెలియదు ఏమని, మన ఇంటికి నరదృష్టి ఉందా లేదా అనేది కూడా అందరికీ తెలియదు. అయితే కష్టము అనే రూపంలో మాత్రమే అర్థమవుతుంది. కష్టము అంటే మనకి ఏదో ఒక సమస్య వస్తుంటే అది కష్టం అనిపిస్తుంది. ఆ సమస్య మనకు నరదృష్టి దోష ప్రభావం వల్ల ఉండవచ్చు, లేదంటే ఇంటి వాస్తు యొక్క ప్రభావం వల్ల కూడా ఉండొచ్చు. కాబట్టి అందుకు ఈ మూటను కట్టడం వల్ల ఇంట్లో వాస్తు యొక్క ప్రభావం అంటే ఏంటంటే మనకు తెలియని నెగిటివ్ ఏదన్నా ఉన్నా కూడా లాగేస్తుంది. ఇలా సంపూర్ణంగా క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత తీసుకుపోయి మనం చెరువులో వేసేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రానంతా కూడా తీసుకుపోయి ప్రక్షాళన చేసుకోవడం. ఓకే గురుగారు, మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శ్రీదేవి గారు ఉన్నారు కందుకూరు నుంచి. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్కారం అండి. చెప్పండి అమ్మా, అంటే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, సంవత్సరం నెల డేట్ చెప్పండి అమ్మా. సంవత్సరం 94. ఓకే, నెల డిసెంబర్ 7. డిసెంబర్, డేట్ 7. ఓకే, టైం అండి ఎప్పుడు పుట్టారో తెలుసా, ఐడియా ఉందా మీకు? టైమా 10 నుంచి 12 లోపు ఉదయం. మార్నింగ్ 10 AM to 12. సో ఏం సమస్య ఫేస్ చేస్తున్నారు? పర్వాలేదు చెప్తాను. ఓకే. హలో హలో గురువు గారు, ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? కందుకూరు. కందుకూరు, ప్రకాశం జిల్లా. మా నెల్లూరు జిల్లా. సరేనమ్మా, మీ అబ్బాయి పుట్టింది శ్రీ భావనామ సంవత్సరము మార్గశిర మాసంలో జన్మించారు. అబ్బాయి పుట్టింది శుద్ధ పంచమి బుధవారము శ్రవణ నక్షత్రము. బుధవారం. రెండో పాదము మకర రాశి. జన్మనామం వచ్చేటప్పటికి జానకీరామ్, అంటే జా మీద పెట్టాలి పేరు. ఏం చెప్పాము? జా జీ జే అక్షరాల మీద. అంటే మాకు అవన్నీ అప్పుడు కనుక్కోలేదు. వెంకట సాయి కుమార్ అని పెట్టుకున్నాం పేరు మీద. అదేలేండి, అందరూ వెంకటేశ్వర స్వామి పేర్లే పెట్టుకుంటారులేండి ఎక్కువ. వెంకట సాయి కుమార్ పర్వాలేదు. అయితే అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి ఈ అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం బలంగా ఉందమ్మా. ఈ కుజదోష ప్రభావం ఏంట్రా అంటే వివాహ జీవితంలో మీ అబ్బాయికి బలమైనటువంటి సమస్యలు ఉన్నాయి.
వివాహం వచ్చేసి ఆలస్యం జరగడమా లేకపోతే తొందరగా అయినా కూడాను నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. పెళ్లి ప్రయత్నాలు చేశారా? లేదు, అబ్బాయి లండన్ లో ఉన్నాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. వస్తుందమ్మా ఉద్యోగ విషయం, పర్వాలేదు కానీ. అడుగుదామని చేశాను స్వామి. ఏమ్మా? ఉద్యోగం గురించి అడుగుదామని చేశాను స్వామి. వస్తుందమ్మా, కొంచెం ఆలస్యము, ప్రతిదీ కూడా ఆలస్యము అవుతుంది. ఉద్యోగం మాత్రం ఇబ్బంది లేదు కానీ వివాహ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి అమ్మా. అది పెద్ద సమస్య. ఉద్యోగం ఏమి ఇబ్బంది లేదు, వెనక ముందు అయినా వస్తుంది. ఈ సంవత్సరంలోనే వస్తుంది, అంటే మన తెలుగు సంవత్సరం ప్రకారంగా ఈ సంవత్సరంలోనే వస్తుంది. అంటే సంవత్సరం అంటే జనవరి లోపే అనుకుంటారు, కాదు, ఉగాది వరకు ఆ లోపల అబ్బాయికి ఉద్యోగం అయితే వస్తుంది. కానీ వివాహ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడండి. తర్వాత నష్టపోతే లాభం లేదు. అది దాని గురించి పర్సనల్గా పూర్తిగా తెలుసుకొని దానికి ఏదైనా పరిష్కారం ఎప్పుడైనా సరే చేసుకోండి. ఇప్పుడు అబ్బాయి అక్కడ ఉన్నాడు కాబట్టి చేయడానికి వీలు కాదు కాబట్టి అబ్బాయి వచ్చినప్పుడు ఆ పరిష్కారం చేసుకొని తర్వాత వివాహం చేస్తే అబ్బాయి సంసార జీవితం బాగుంటుంది. మీరు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారమ్మా. శుభం. నెక్స్ట్ ఉమాగారు ఉన్నారండి. నమస్కారం ఉమాగారు. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1983 మేడం. 83 సంవత్సరం. ఓకే, మంత్? అవును మేడం. చాలా కష్టాలు ఉన్నాయి మేడం. మా చదువుకోవచ్చు అన్ని చుట్టుకుంటున్నా మేడం. ఓకే, బాధపడకండి అమ్మా. ఏ నెలలో పుట్టారో చెప్పండి. అది తెలుసు మేడం. మా వాళ్ళు రాసుకోలేదు మేడం. ఓహో, ఓకే ఓకే. పేరేమిటి? ఉమా మహేశ్వరి స్వామి. నాది నన్ను ఉమా తీసుకుంటారు స్వామి. మంచిది, సంతోషం. ఎంతమంది పిల్లలు? ఇద్దరా? స్వామి. హలో, మీ పాదాలకు వందనాలు స్వామి. దీర్ఘ సుమంగళి భవ. పిల్లలు ఎంతమంది? ఇద్దరా ముగ్గురా? ఓ కొడుకు స్వామి. అంతేనా? తర్వాత ఏం లేదా? లేదు స్వామి. అంటే ఇప్పుడు అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు? 10? ఇప్పుడు 17 స్వామి బాబుకి. 17 సంవత్సరాలు. సరేనమ్మా, నీ జాతక ప్రకారంగా పేరు ప్రకారంగా వచ్చేటప్పటికి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ అయినా పేరు ప్రకారంగా వృషభ రాశి. నీ జాతక రీత్యా కూడా చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే, అన్ని కష్టాలే. 2 రోజులు బాగుండిందంటే మళ్ళీ 10 రోజులు బాగుండదు. ఇలా ప్రతి విషయంలోనూ అప్ అండ్ డౌన్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. భార్యాభర్తల విషయంలో కూడా మధ్యలో మీకు ఏమైనా ఎడబాట్లు జరిగాయమ్మా? అవును స్వామి. ఫస్ట్ నాకు రెండో మ్యారేజ్. అదేలే, అర్థమైందమ్మా, నాకు అర్థమవుతుంది. పేరు ప్రకారంగా వివాహ విషయంలో సమస్యలు ఉన్నాయి. ఏకంగా రెండో వివాహం కూడా జరిగింది. రెండో వివాహంలో కూడా సమస్యలు పడుతూ ఉన్నారు. ఇవి చెప్పుకునేటివి కాదు, అన్ని లైవ్లో చెప్పుకునేటివి విషయాలు కాదమ్మా. మీకు వీలైతే మీకు ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవండి హైదరాబాద్లో, లేదంటే తిరుపతిలో ఆఫీస్ ఉంటుంది, అక్కడైనా వచ్చి కలవండి. ఎందుకు అలా కలవాలి అన్నానంటే మీ ఫేస్ రీడింగ్ని బట్టి పూర్తిగా మీ భవిష్యత్ అంతా కూడా తెలియచేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పరిష్కార మార్గం కూడా తెలియచేయడం జరుగుతుంది. అది చేసుకున్నట్టయితే ఇకనన్నా జీవితం గుడ్డిదానికన్నా మెల్లది మేలన్నట్టుగా కొంతలో కొంతన్నా సంతోషంగా సంసార జీవితాన్ని అనుభవించడం, సుఖాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క పరిష్కారం చేసుకోవడం వల్ల. ఎందుకనగా ఇప్పటికీ ఇంకా జీవితాంతం కష్టాలు పడాలంటే సాధ్యం కాని పని. ఎప్పుడు ఇలాగే ఉంటే జీవితం పైన విరక్తి వస్తుంది. అలానేసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ప్రతి దానికి మార్గం ఉంటుంది. కరెక్ట్ అయినటువంటి పరిష్కార మార్గం చేసుకున్నట్టయితే అది ఏదైనా సరే ప్రతి విషయంలో కూడాను సక్సెస్ కావాల్సిందే. మనము ఏదో అనుకున్నట్టు పెద్ద రిచ్గా జీవించలేకపోయినా ప్రశాంతంగా మనశ్శాంతిగా జీవిస్తే చాలు. మనశ్శాంతి ప్రశాంతత పొందాలి అంటే మనకు ఉన్న సమస్యను ముందు మనం క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు మనశ్శాంతి ప్రశాంతత కొంతమేరకు మనము సంతోషంగా సౌఖ్యంగా జీవించడానికి మంచి మార్గం ఉంటుందమ్మా. శుభం. నెక్స్ట్ నాగేశ్వరి గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. నాగేశ్వరి గారు చెప్పండమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాడి డేట్ ఆఫ్ బర్త్. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా?
2004 సంవత్సరం 20వ తారీఖు ఓకే 2వ నెల. ఫిబ్రవరి. ఆ, ఓకే. సమయం అండి? రాత్రి 11-12 మధ్యలో అండి. 11 PM to 12 AM. 12 అవ్వకుండా. ఓకే ఓకే. హలో, గురుగారు నమస్కారం అండి. దీర్ఘ సుమంగళి భవ. 24వ తారీఖు 2వ నెల 2004 సంవత్సరం కదమ్మా? 20వ తారీఖు అండి. 20వ తారీఖు. సరేనమ్మా. అమ్మాయి పుట్టింది శుక్రవారం, కరెక్టేనా? రాత్రి చెప్తానమ్మా. అమ్మాయి పుట్టింది తను పుట్టినటువంటి స్వభావనామ సంవత్సరం అలాగే పాల్గొన మాసంలో పుట్టిందమ్మా. శుక్రవారం రాత్రి, అలాగే అమావాస్య గడియలు వెళ్ళిపోయాయి. సాయంత్రం అమావాస్య వెళ్ళిపోయింది. రాత్రి పుట్టింది కాబట్టి పాడ్యమి తిథిలో పుట్టింది. అలాగే శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టిందమ్మా. కుంభరాశి. జన్మనామం వచ్చేటప్పటికి సువర్ణ జన్మనామం. అమ్మాయికి పెట్టాల్సిన పేరు ఏం పేరు పెట్టారు? సాయిదేవి అని పెట్టామండి. సాయి దేవి అని. సాయి దేవి అని పెట్టారు పేరు. సరేనమ్మా, పర్వాలేదు. అమ్మాయి పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతక రీత్యా అమ్మాయికి వివాహ విషయంలో సమస్యలు ఉన్నాయమ్మా. కుజదోషం ఉంది. దీని గురించి పూర్తిగా ఏదన్నా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కలిసి సంప్రదించి తెలుసుకొని పరిష్కారం చేసుకోండి. అక్కడ ఎవరు లేని పక్షాన మీరు అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా తెలుసుకోండి. దానికి చక్కటి పరిష్కార మార్గం చేసుకోండి. ఎందుకంటే వివాహ జీవితమే స్త్రీకి ప్రధానమైనటువంటి అంశం. మెట్టినింట తను జీవితం అనేది భర్తతో సంతోషంగా జీవించాల్సినటువంటి సమయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే భార్యాభర్తల యొక్క సమస్యలు బలమైనటువంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ముందు జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి. అమ్మాయి సంతోషంగా ఉంటుంది, మీరు కూడా సంతోషంగా ఉంటారమ్మా. శుభం. నెక్స్ట్ ధర్మలింగారెడ్డి గారు ఉన్నారండి తిరుపతి నుంచి. ధర్మలింగారెడ్డి గారు నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3 ఓకే. మే నెల. ఓకే. 1960. 1960 సంవత్సరం. అవును మేడం. టైం అండి? పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. టైం 7 కల్లా ఎంత మేడం? 7:25 ఎంత మేడం? మార్నింగా? అవును మేడం. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. ఓకే అండి. నెల ఎప్పుడన్నారు? 5వ నెల మే నెల. ఎన్నో తారీఖు? 3వ తారీఖు. 3 1960. 1960. సమయం 7:20 ఎంత మేడం? మార్నింగా? పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి. పర్వాలేదు. టైం సాయంత్రమా ఉదయమా? ఉదయం సార్. మంచిది నాన్న. ధర్మారెడ్డా? ధర్మలింగారెడ్డి. పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే తిరుపతికి వస్తుంటాను, అక్కడ మన ఆఫీస్ ఉంది, వచ్చి కలవచ్చు, పూర్తిగా కూడా తెలుసుకోవచ్చు. మీరు ప్రస్తుతానికి తెలియచేస్తాను. మీరు పుట్టింది సర్వారి నామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు శుద్ధ సప్తమి మంగళవారము, అలాగే పుష్యమి నక్షత్రము 3వ పాదంలో పుట్టారు. కర్కాటక రాశి. జన్మనామం వచ్చేసి హేమచంద్ర, హేమంత్ అనే పేరు. అలాగే మీ జాతక ప్రకారంగా మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి ప్రస్తుతానికి వచ్చి ఆరోగ్య విషయంలో తలకు సంబంధించి కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా? కంటికి ఆపరేషన్ చేసుకున్నాను సార్. మరే అదే చెప్తున్నా నేను కూడా. ప్రాబ్లం కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే కదా చెప్తున్నాను. అవును సార్. అవును, ఇంకా కూడా బలమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వీటికి సంబంధించి తలకు సంబంధించి కంటికి సంబంధించి ఇంకా కూడాను ఇది మనం ఊరికే రఫ్గా చెప్తున్నామన్నమాట. పూర్తిగా తెలుసుకోవాలంటే సమయం పడుతుంది, లైవ్లో చెప్పడానికి కుదరదు. కాబట్టి వీలైనంత వరకు దానికి సంబంధించి ఆరోగ్య రీత్యా ముందు జాగ్రత్త పాటించండి. తర్వాత ఇంకా కూడా క్లియర్గా తెలుసుకొని చక్కగా ఆరోగ్యంగా బాగుండడానికి రెమెడీ ఏం చేస్తే బాగుంటుందో అది తెలుసుకొని చేసుకోండి, బాగుంటుంది నాన్న. ఎందుకంటే మనం ఏది నోటికి వచ్చినట్టు చెప్పేయకూడదు. జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని విధాల సర్వ విధాల
ఏ రెమెడీ అయితే ఏ పరిష్కారం అయితే బాగుంటుందో అది చేసినప్పుడే సక్సెస్ అవుతాం. మనం ఏదంటే అది చేస్తే ప్రయోజనం ఉండదు, మనం విసిగిపోవడమే ఉంటుంది చేసి. దేవుడైనా కూడా ఇప్పుడు ఏదైనా దేవుడికి ఇలా చేయండి అన్నప్పుడు చేస్తారు పాపం. చేసినప్పుడు మనం అనుకున్న పని నెరవేరలేదనుకో, నేను ఇవి చేశా అవి చేశా అన్నీ చేశా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి దేవుడిపైనే అనుమానించేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికైనా కూడా దేవుడికైనా పరీక్ష ఉంటుంది. ఎందుకంటే మనం అనుకున్న కోరికల్లా నెరవేర్చాడు అనుకోండి, దేవుడు ప్రత్యక్షంగా ఉన్నాడు, నేను మాట్లాడుతున్నాను, నాతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అనే మనం అనుకుంటాం. మనం అనుకున్న పని నెరవేరలేదనుకోండి, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నా కోరికలు ఎందుకు నెరవేర్చడం లేదు అని చెప్పేసి అనేక ఆలోచనలు అనేక అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతాము. ఇది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి మార్గదర్శకం. కాబట్టి అలా చేసుకోండి, చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. ముందు మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉన్నదంటే అన్నీ ఉన్నట్టే, ఇంకా అందులో ఇంకా వేరే ఎటువంటి సందేహము లేదు. ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా, డాక్టర్కైనా సరే, 100 మందికి రోజు 100 మందికి చూసే డాక్టర్కైనా సరే, నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా కానీ ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా ఆచరిస్తే, ఏ విధంగా పాటిస్తే బాగుంటుందో అలా చేస్తేనే చక్కగా మనకు కలిసి వస్తుంది. శుభం. నెక్స్ట్ మాధవి గారు ఉన్నారండి ప్రొద్దుటూరు నుంచి. మాధవి గారు. మాధురి గారు. ఓకే, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్? నా గురించే మేడం. ఓకే, సంవత్సరం చెప్పండి. 1991. 91. మంత్? జూలై 11. డేట్ 11th. అవునండి. టైం గుర్తుందా? నైట్ 11:55. ఓకే, 11:55. జూలై 1. జూలై 11. రాత్రి ఎన్ని గంటలకు అన్నారు? 11:55 సార్. సరేనమ్మా. ఎక్కడి నుంచి? పొద్దుటూరు నుంచా? అవును సార్. కడప జిల్లా. అవును సార్. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ప్రజాపతి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టారమ్మా. అవును సార్. అలాగే ఆ రోజు అమావాస్య గురువారము. అవును సార్. మీరు పుట్టినటువంటి నక్షత్రం కూడాను పునర్వసు నక్షత్రము. అవును సార్. జన్మనామం వచ్చేసి హిమబిందు. ఓకే. హిందూ, హిమబిందు, అలా జన్మనామం. హరిత, హారిక, ఇలా జన్మనామాలు వస్తాయి. అయితే కోమలి అని కూడా వస్తుంది జన్మనామము. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతక ప్రకారంగా మీకు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త ఉండాలి. తలకు సంబంధించి అంటే సైకాలజికల్గా కూడా ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అవును స్వామి, ఈ ఒక 1 year నుంచి ఇంకా ఎక్కువ ఉన్నాయి అవంట. అవును, పోను ఇంకా ఎక్కువే అవుతాయి. దీనికి సంబంధించి మనము భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాతకాన్ని పూర్తిగా క్లియర్గా తెలుసుకోండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా తెలుసుకొని దానికి కరెక్ట్ మార్గం చేస్తే తప్పకుండా అన్ని విధాలా మీరు బాగా సెట్ అవుతారమ్మా. అంటే ఆలోచన ప్రకారమే కాకుండా ఆరోగ్య ప్రకారంగా కూడా ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. తర్వాత ఇబ్బంది పడితే ఎవరేం చేయలేరు. అంటే చేతులు కాలిన తర్వాత మనం ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. కాలకుండా ముందే చూసుకోవడం మన జీవితానికి సంతోషం. కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోండి అమ్మా. ప్రస్తుతం అయితే మీ జాతకరీత్యా బాగలేదమ్మా. శుభం. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు అంటే కాలర్స్ అడిగిన ప్రశ్నలు మాత్రమే కాదు, ఆదివారం అమావాస్య అదృష్టం కలిసి రావడానికి ఏం చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.